ప్రెస్ వాళ్ళందరికీ నమస్తే అన్న. మేము ఇక్కడ వార్డ్ నెంబర్ 4 దమ్మాయిగూడ డంపింగ్ రోడ్ ఆర్జీకే వెళ్ళే రోడ్లో మాకు ఒక గత 3-4 సంవత్సరాల నుంచి మేము చిన్నగా వినాయకుని చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ లారీలు ఎక్కువ వెళ్ళడం వల్ల మేము రోడ్డు మీద పెట్టలేకపోతున్నాము. ఒక 3-4 ఏళ్ళ నుంచి ఇక్కడే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది రోడ్డు, ఇది డెడ్ ఎండ్ రోడ్డు. ఇక్కడ మేము అందరం 4 ఏళ్ళ నుంచి పెడుతున్నందుకు మా కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆదిరోను అన్న మాకు ఇది కావాలని అంటే ఆయన రావడం జరిగింది. ఇది డెడ్ ఎండ్ రోడ్డు కాబట్టి మున్సిపాలిటీ తోటి కూడా కనుక్కొని ఇది రోడ్డు కాబట్టి ఆయన ఆదిరోనంలో మాకు ఈ షెడ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా వినాయక చవితిని ఈయనే చేసుకుంటామని మా షాపర్స్ అసోసియేషన్ ఒక 4 ఏళ్ళ నుంచి ఏదో పెట్టుకుంటాం. ఇక్కడ డంపింగ్ రోడ్ లారీలు పోతాయి కాబట్టి మాకు జాగలేదు. ఈ రోడ్డు వెతుక్కొని అన్న దగ్గర పోయినాం. మేము 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అన్న మాకు ఇట్లా కావాలా కౌన్సిలర్ గారు అంటే వార్డ్ నెంబర్ 4 కౌన్సిలర్ గారు మంగళపూరి వెంకటేశన్న గారు ఆదివారంలో ఈ షెడ్ నిర్వహణ జరిగింది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆయన చేసిన దానికి పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ అందరు కానీ ఇక్కడ వినాయకుడిని పెట్టుకుంటామన్న. మా కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు ఇది చేసినందుకు. మేము ఎప్పటికీ ఇక్కడనే ఉంటాం కాబట్టి ఈ ప్లేస్ ఒకటి ఆక్రమించడం కూడా చాలామంది ట్రై చేశారు. మా కౌన్సిలర్ గారు నిలబడి ఇది లేదు, ఇది మున్సిపల్ రోడ్, ఇది డెడ్ ఎండ్, మీరందరూ పెట్టుకోరని మాకు సహకరించడం జరిగిందన్న. ధన్యవాదాలు. ఈరోజు మనము నిల్చున్న మండపం అన్న, ఇది గణేశన్ కోసము శాశ్వత పరిష్కారంగా శాశ్వతంగా షాపర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డ ఈ యొక్క కమిటీ కోసము ఇక్కడ గణేష్ మండపము ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలకెళ్ళి ఈ మండపం నిర్వహిస్తూ ఇక్కడ పెట్టుకుంటున్నా కానీ వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్డుకి పెడదాము అనుకుంటే వేల కొద్ది లారీలు, డంపింగ్ లారీలు వెళ్తుంటాయి, యాక్సిడెంట్లు అనేకం జరుగుతుంటాయి. కానీ ఇలాంటి పండుగ వాతావరణం టైంలో అలాంటి సంఘటనలు జరిగినా చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పి వాళ్ళు ఇక్కడ నిర్వహించుకుంటుంటే ఇక్కడ కూడా నిర్వహించవద్దు, ఇది మా స్థలం, మేమే ఉండాలి అని కబ్జా చేసే ప్రయత్నం సాగిస్తున్న తరుణంలో ఈ షాపర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యి, అన్న మనం ప్రతి సంవత్సరం గణేష్ మండపాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నాం, ఇది మన లేఅవుట్లో ఇది రోడ్డుగా ఉందన్న, కానీ ఇక్కడ ఇరుగు పొరుగు వారు ఇది మా స్థలం అని చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. మనం గణేష్ మండపాన్ని నిర్వహించడం కూడా కష్టంగా ఉండే ప్రమాదం ఉందన్న. నువ్వు గత 5 సంవత్సరాలకెళ్ళి ఎన్నో పనులు చేసి ముందుకు పోతున్నావు కనుక మాకు నీ ద్వారా ఈ షాపర్స్ అసోసియేషన్కి ఇక్కడ ఒక శాశ్వత గణేష్ మండపాన్ని నిర్వహిస్తే నిర్మించి ఇచ్చినావనుకో ఎప్పటికీ నీ పేరు ఉంటుంది. అలాగే ఈ భూమిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ షాపర్స్ అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి కూడా వీలుంటుందన్న అని చెప్పి వాళ్ళు అడగడంతో నేను కమిషనరు, చైర్మన్ గారితో మాట్లాడి ఇది మా లేఅవుట్ పరంగా ఇది రోడ్డు స్థలం కనుక ఖచ్చితంగా ఇది డెడ్ ఎండ్ ఉండడం వల్ల ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని శాశ్వత గణేష్ మండపం షాపర్స్ అసోసియేషన్ కోసం నేను నా సొంత డబ్బులతోటి ఈ యొక్క షెడ్ని నిర్మించి ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రజలందరికీ ఉపయోగంగా ఉండాలి, అందులో నేను ఉండాలన్న కోరికతోటి ఈ మండపాన్ని నిర్వహించడం జరిగింది. జై గణేష్ మహారాజ్కి జై. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.